హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాము. చికెను, అల్లం వెల్లిపాయ పేస్టు, ఆనియను, టమోటా, కొత్తిమీర, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, చెక్క లవంగం, ఇలాచి, జాజికాయ, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనము ఆనియను, టమోటా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బాణలి వేడైందండి, ఆయిల్ వేద్దాము. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనము ఆనియన్ టమోటా వేసి ఆనియన్ ఎర్రగా అయ్యే వరకు, కొంచెం బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. టమోటా కూడా ఇట్లా కొంచెం ఘాటు పెట్టి వేయాలి. నూనెలో బాగా వేగే వరకు 10 మినిట్స్ అవుతుంది. ఇది ఫ్రై అవుతూ ఉందండి, టమాటా ఆనియన్. మనం అంత లోపల కొత్తిమీర, పచ్చిమిర్చి అండి, ఒక 4 పచ్చిమిర్చి, సాల్ట్, మిక్స్ చేసి పెట్టుకుందాము. ఇవి బాగా వేగినాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ వేసి, జాజికాయ అన్నీ వేసి మిక్స్ చేసుకుందాము. మిక్సీ అయిందండి. ఇప్పుడు బాండ్లీ పెట్టి ఆయిల్ పోసుకుందాము. ఇది కొంచెం వేడి అయిన తర్వాత మనం మసాలా వేసుకుందాము. నూనె వేడి అయిందండి, మసాలా వేద్దాము. ఇది బాగా ఏగుతూ ఉందండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. మనం ముందు చేసుకున్న మిర్చి, కొత్తిమీర, సాల్ట్ వేస్తాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పసుపు, కారం, ఎందుకంటే కారం కొన్ని మిరపకాయలు వేసినాం కదండి, ఇప్పుడు కొంచెం వేస్తాము. ధనియా పౌడర్, సాల్ట్ కొంచెం. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి మంచి కడిగి పెట్టుకున్నానండి చికెను.
చికెన్ వేసేస్తాము. ఇప్పుడు బాగా కలిపినానండి. కలిపి ఇప్పుడు కొన్ని మసాలా నీళ్ళు పోస్తాము. పోసి కుక్కర్ మూత పెట్టేద్దామండి. ఒక 2 విజిల్లు చాలండి బాగా, ఎందుకంటే మసాలాలో కొంచెము వేగింది. మసాలాలో బాగా ఫ్రై అయింది కాబట్టి కొంచెం సేపు చాలండి. ఒక 2 విజిల్లు చాలు. ఇప్పుడు మూత తీసి చూస్తామండి. ఇంత మంచి కలర్ఫుల్గా అయింది చూడండి. ఆయిల్ అంతా బయటకు వచ్చి బాగుంది. వేరే గిన్నెలో తీసి పెట్టుకుందామండి. గుమ్ముగుమ్ముగా లాడే చికెన్ కర్రీ రెడీ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.